విలాప వాక్యాలు 3వ అధ్యాయము 40వ వాక్యం చెప్తాం. మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుదాము. హల్లెలూయా. ఇక్కడ దేవుడు అంటున్నాడు, పరిశోధించుకోండి అంటున్నాడు. మళ్ళీ మన మార్గములు సంవత్సరంతో మొదలుకొని సంవత్సరంతో వరకు ప్రభంటున్నాడు, ఇదిగో ఈ నూతన సంవత్సరంలో నువ్వు వెళ్తున్న ప్రతి దినము నీ మార్గములను పరిశోధించుకో, తెలుసుకుని దేవుని తట్టు తిరుగుము అని దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. ఈ అంత్య దినములో మన జీవితంలో ఎలాగుందంటే, ప్రార్థన చేసుకుంటున్నాం, వాక్యం చదువుకుంటున్నాం, ఉద్యోగం చేసి అన్ని బాగానే ఉంది. కానీ ఈ దినము దేవునికి ఇష్టకరమైన మార్గంలో నువ్వు నడిచావా? దేవునికి వాక్యానుసారంగా నీ జీవితము ఈ దినము మంచిగా నువ్వు కట్టుకున్నావా అనేది ఒక పరిశోధించుకొని తెలుసుకోలేకపోతున్నారు జనాలు. బిజీ లైఫ్ అయిపోయింది ఈ రోజు. సాయంత్రం రాగానే ప్రార్థన చేసుకొని స్తోత్రం అన్న తింటున్నాం, పడుకుంటున్నాం. ఈ దినము నువ్వు దేవుని సంతోషపరిచావా లేదా అని దేవుడు నిన్ను పరీక్షించుకోండి అని దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. హల్లెలూయా. ఈ లోకంలో సొంత మార్గంలోకి వెళ్ళావా? ఈ దినమంతా లోక మార్గంలోకి తిరిగి ఉన్నావా, లేకపోతే దైవికమైన మార్గంలో నడిచావా? పరిశోధించుకొని తెలుసుకొని నువ్వు దేవుని తట్టు తిరగాలి అంటున్నాడు దేవుడు. చూడండి, ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయము 17వ వాక్యం. వారు పోయిన త్రోవలన్నిటినీ నేను దృష్టి ఉంచితిని, ఏది నా కనులకు మరుగు కాలేదు అంటున్నాడు. అంటే నువ్వు పోతున్న ప్రతి ఒక్క మార్గంలో దేవుని ఒక దృష్టి ఉంది, ఏది నాకు మరుగు కాలేదు అని దేవుడు చెప్తున్నాడు. నువ్వు వెళ్తుంది ప్రతి ఒక్క రహస్యంగా 4 గోడల మధ్య నువ్వు చేస్తుంది. ఎక్కడెక్కడికి వెళ్తే ఎక్కడికి వెళ్ళి కూర్చుంటున్నావు, ఏం చేస్తున్నావో ఆయన కన్నుల కంట మరుగే లేదు అని దేవుడు చెప్తున్నాడు. ఆయన చూస్తున్నాడు మనల్ని. ఆ భయం కలిగి మనము జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. యోబు గ్రంథము 34వ అధ్యాయము 21వ వాక్యం చూద్దాం. యోబు గ్రంథం 34:21. ఆయన దృష్టి నరుల మార్గం మీద ఉంచబడినది, వారి నడతలన్నీ కనిపెడుతున్నాడంట. నీ నడతలు కనిపెడుతున్నాడు. ఇదిగో ఈ నూతన సంవత్సరంలో ఈ జనవరి మాసం మొత్తంలో నీ నడతలు ఎలాగున్నాయి? ఆయన సీసీ కెమెరాలు, ఆయన కళ్ళు, ఆయనకి ఇష్టకరమైన మార్గంలో నడిచావా? లేకపోతే ఆయన దృష్టి అంట నరుల మార్గం మీద ఉంది. నీ నడతలు నేను కనిపెడుతున్నాను. ఎవరికి కనిపెట్టలేకపోవచ్చు, ఎవరిని చూడకపోవచ్చు, కానీ ప్రభు అంటున్నాడు, నేను నిన్ను చూస్తున్నాను, జాగ్రత్త. ఈ దినం ఎంత డేట్? 28 రోజులు అయిపోయింది. ఇక 3-4 రోజులు అయితే మళ్ళీ ఇంకొక నెలలోకి వెళ్తున్నాం. ఈ నెలలో నీ నడతలు, నీ ప్రవర్తన ఎలాగుంది? ప్రభు అంటున్నాడు, నేను చూస్తున్నా, నిన్ను జాగ్రత్త. ఇంట్లో కూర్చొని సీరియల్స్ చూస్తున్నావా? ఇంట్లో కూర్చొని సినిమాలు చూస్తా కూర్చుంటున్నావా? సెల్ ఫోన్ లో ఎవరితో నువ్వు చాటింగ్ చేస్తావు? సెల్ ఫోన్ లో ఎవరికి నువ్వు మెసేజ్ పంపిస్తున్నావు? సెల్ ఫోన్ లో ఏమేమి చూస్తున్నావు? దేవుడు నిన్ను చూస్తున్నాడు. నువ్వు బైబిల్ పట్టుకున్నంత మట్టికి నువ్వు పరిశుద్ధురాలు కాదు. ప్రార్థన చేసినంత మట్టికి నువ్వు పరిశుద్ధురాలు అయిపోవు. ఆయన వాక్యానుసారంగా నువ్వు జీవించినప్పుడే నీ జీవితంలో ఒక ఆశీర్వాదం అనేది చూడగలుగుతావు. అమెరికాలో ఒక గొప్ప సేవకుడు అండి, పెద్ద పేరుగాంచిన దైవజనుడు, పేరైతే చెప్పరు కానీ చాలా ఫేమస్. ఆయన చనిపోయిన లేపాడు. అసలు గొప్ప మంచి ఫేమ్ ఇచ్చాడు దేవుడు, చాలా గొప్పగా వాడుకున్నాడు. కానీ క్రమేపీ
అతని జీవితంలో పతనమవుతా వచ్చింది. అది ఎవరికి తెలియదు. అనేకమైన రహస్య పాపంలో ఆ సేవకుడు పడిపోయాడు. అతని మీద ఎంక్వైరీ వేశారు. వేసినప్పుడు అతను చాలా డబ్బులు తినేశాడు. చాలా అక్రమ సంబంధాలు ఏర్పరచుకున్నాడు. అతని ఆత్మీయ జీవితంలో చాలా నష్టం వచ్చేసి అతను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో పెట్టారు. పోలీసులు అరెస్ట్ చేశారు. బయట ఒక దైవజనుడు ఈ జైల్లో ఉన్న సేవకుడిని, ఫేమస్ సేవకుడిని చూస్తానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఒక ప్రశ్న వేశాడు, నువ్వు ఎప్పుడు దేవుడిని ప్రేమించడం మానేసావు అని అడిగాడు. ఆయన అన్నాడు, లోపల జైల్లో ఉన్న పాస్టర్ అన్నాడు, ఎవరు చెప్పారు నేను ప్రేమించట్లేదని? నేను దేవుడిని ప్రేమిస్తున్నానయ్యా, ఇప్పటికీ దేవుడిని ప్రేమిస్తూనే ఉన్నాను. మరి నువ్వు ఎందుకు ఇలా చేసావు అని అంటే, నువ్వు అడగాల్సింది కాదు, నువ్వు ఎప్పుడు దేవుడు భయాన్ని విడిచిపెట్టావు అని అడిగాడు. అది నువ్వు అడగాలి. నేను ఎప్పుడైతే దేవుడు భయాన్ని విడిచిపెట్టానో, నేను ఎప్పుడైతే దేవుడు లైట్ తీసుకున్నానో, ఆ దినం మొదలుకొని నా జీవితం పతనం అయిపోతా వచ్చింది అంటాడు. ఈ దినాల్లో మీరు అందరు దేవుడు ప్రేమిస్తూనే ఉన్నారు, కానీ భయం లేదు మన వాళ్ళకి కదండి. అయ్యో నేను సినిమా చూస్తున్నాను, నేను సీరియల్ చూస్తున్నాను, భయం ఉంది నీకు? లేదు, భయమే లేదు. అబద్ధాలు ఆడేస్తావు, ఆదివారం గుడి కంటే సమయానికి రావు, 9 కంటే 10ంటికి వస్తాం, 11ంటికి వస్తాం, భయం లేదండి. నువ్వు దేవుడు ప్రేమిస్తున్నావు, రైటే, నువ్వు దేవుడు ప్రేమిస్తున్నావు, ఎవరు కాదనట్లా, కానికిస్తున్నావు, అన్ని బాగుంది. నీకు భయం లేదు నీ జీవితంలో. ఎప్పుడైతే నీ భయం లేదో నువ్వు నిత్యంగా నరకానికి వెళ్ళిపోతావు. అంటే నిత్యంగా నీ కుటుంబంలో యుద్ధాలు జరుగుతాయి, నిత్యంగా నీ కుటుంబంలో నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, వ్యాధుల దుఃఖమే ఉంటది నీ కుటుంబంలో. అందుకనే ప్రభు అంటున్నాడు, ఇదిగో నీ నడతల మీద నా కన్ను దృష్టి నిలబెట్టి ఉంచాను, నీ మార్గం మీద నా కన్ను దృష్టి నిలబెట్టున్నాను. అందరికీ నువ్వు కనపడకపోవచ్చు, ప్రభు అంటున్నాడు, నిన్ను చూస్తున్నాను, జాగ్రత్త. ఈ రాత్రి కాలం అంటున్నాడు, విరిగి నలిగిన హృదయంతో పశ్చాత్తాపంతో, ప్రభా ఈ 28వ తారీఖు దాకా నేను తప్పిపోయాను, మళ్ళీ నువ్వేం కోరుకుంటావు? ఇంకొక నెల, నూతన నెల కోసం ఎదురు చూస్తావు. ఈ నెలలో నువ్వు సరిగా జీవించలేకపోయావు. నూతన సంవత్సరం అడిగో, దేవుడికి ఇచ్చాడు. ఈ సంవత్సరంలో 28వ తారీఖు దాకా నీ జీవితం ఎలాగుంది, నీ ఆత్మస్థితి ఎలాగుంది, ఒక్కసారి నువ్వు పరీక్షించుకుంటున్నావా? పరీక్షించుకుని నువ్వు ఎక్కడెక్కడ బలహీనత లేదు, దేవుడు తట్టు తిరుగుము అంటున్నాడు. నువ్వు ఆయన తట్టు తిరిగితే నీ జీవితంలో ఒక జయం అనేది నువ్వు చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇర్మీయా గ్రంథం 4వ అధ్యాయం 1వ వాక్యం, 4:1. ఇర్మీయా గ్రంథం 4:1. ఇదే యెహోవా వాక్కు ఇశ్రాయేలు. చూడు ఇక్కడ అంటాడు, ఇదే యెహోవా వాక్కు. ఇశ్రాయేలు అంటే ఎవరు? నువ్వు, నేనే. ఇశ్రాయేలు, నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల నా యుద్ధకే రావలెను, నువ్వు ఇటు అటు తిరగక మాని. చదమ్మా. చాలండి. ప్రభు అంటున్నాడు, ఓ ఇశ్రాయేలు, నీవు రానుద్దేశించినడలా నా యుద్ధకే తిరిగి రావాలను అంటున్నాడు. ఎవరి దగ్గరికి రావాలి? ప్రభు దగ్గరికే తిరిగి రావాలను అంటున్నాడు. అటు ఇటు తిరగద్దు. 28 రోజులు అటు ఇటు తిరిగేవా? సరే, ప్రభు అంటాడు, మరొక తరుణం ఇస్తాను, అటు ఇటు తిరగద్దు, నా యొక్క హేయ క్రియలు విడిచిపెట్టు, దేవుడికి ఇష్టం లేని కార్యాలు విడిచిపెట్టి నువ్వు ప్రభు దగ్గరికి రా. ఈ రాత్రి కాలం ప్రభు అంటాడు, నీవు దేవునికి ఒక ప్రమాణం చేయగలిగితే, ప్రభా నేను ఈ బలహీనతలో పడిపోయాను, ఈ పాపంలో పడిపోయాను, ఈ 28 రోజులు నేను ఈ తప్పు చేశాను ఇక చేయను ప్రభా అని కానీ నువ్వు తీర్మానం చేసుకుంటే, దేవుడు ఏమంటాడు, నేను తిరిగి నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు, తిరిగి నిన్ను దీవిస్తాను అని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సామెతలు 14వ అధ్యాయం 12వ వాక్యం.
సామెతలు 14:12 ఒకని ఎదుట సరైందిగా కనపు మార్గము కలదు, అయితే తుదుకు అది మరణమునకు. చూసారా, ప్రభు అంటున్నాడు, ఇదిగో నువ్వు వెళ్తుంది, నీ మార్గం ఎలాగుందంట, కరెక్ట్ గా ఉంది. సేవకులు చెప్తారమ్మా వద్దు, ఇదొద్దు ఇదొద్దు అంటే నువ్వేమంటావు, మాకు అన్ని తెలుసండి, మాకన్నీ తెలుసా అని చెప్తావు. తుదుకు అది నీకు ఎక్కడ కలగ చేసిద్ది అంటే మరణానికి కలగ చేసిద్ది. అరే వద్దురా, ఈ అమ్మాయితో మాట్లాడొద్దురా, ఈ అబ్బాయితో మాట్లాడొద్దురా, అది చూడొద్దురా, ఇది చెయ్యొద్దురా, అక్కడికి వెళ్ళొద్దురా, ఆ ఇంటికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు అంటే నీ కంటికైతే ఎలా కనపడుతుంది? కరెక్టే, నువ్వు చేస్తున్నది కరెక్ట్ గా కనపడిద్ది, కానీ తుదుకు అది నిన్ను మరణానికి తీసుకొని వెళ్ళిద్దంట. సామెతలు 16:25 కూడా చూద్దాం. ఒకటి మార్గము తన దృష్టికి యథార్థంగా కనపడను, అయినను తుదుకు అది ఎక్కడికి వెళ్తావంట, మరణానికి వెళ్ళిపోతావు. జాగ్రత్త, నాకు అన్ని తెలుసండి. ఈరోజు ఈ దినాల్లో యవన బిడ్డలకి ఏదైనా చెప్తే మేము వెళ్తుంది రైటే, టెక్నాలజీ మారింది అంటారు, కంప్యూటర్ యుగం వచ్చింది అంటారు. ఏమండి, ఎన్ని యుగాలు వచ్చినా బైబిల్ మట్టుకి మారట్లేదండి. అన్ని మారుతుంది కానీ బైబిల్ మారదు. ఏ యుగానికైనా బైబిల్ ఒక్కటే చెప్తుంది. బైబిల్ కరెక్ట్ గా చెప్తుంది అంటే ప్రభు ఏమంటున్నాడు, నీకు సరైనదిగా ఉంది, నువ్వు అనుకుంటున్నావు నేను కరెక్ట్ గా వెళ్తున్నాను, నువ్వు నాకు చెప్పేదేంటి, నువ్వు నాకు చేసేదేంటి, నాకు అన్ని తెలుసు, మీరు నాకేమీ చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఎవరి బిడ్డలైతే ఎవరొస్తులైతే పెద్దవాళ్ళ సలహా తీసుకోవటమే మానేశారు, సేవకుల సలహా అసలు తీసుకోవటమే మానేశారు. ఈ ఇల్లు కట్టొచ్చా, లేకపోతే స్థలం కొనుక్కోవచ్చా, ఈ బండి కొనుక్కోవచ్చా, ఈ వివాహ విషయంలో దైవ సేవకి అప్పగించుకొని ప్రార్థన చేసాయా, ఇది బయట ఇది మీరు చెప్తే మీరు చేసుకుంటాం అన్నారా? లేదు, నీకు కంటికట్ట కనపడుతుంది, సరిగ్గా కనపడుతుంది, రైట్ కింద కనపడుతుంది. తర్వాత ఎందుకురా బాబు ఈ జీవితం వస్తే బాగుంటుంది కదా అనిపిస్తుంది. విన్నావా? అప్పుడు విన్నవాడు వెళ్ళలేదండి. మనం అందుకని మన జీవితంలో నష్టమే మనం చూస్తున్నాం. ఒక భార్య భర్తలు ఉన్నారండి. భార్య ఏమో కాస్త భక్తి పరురాలుగా కనపడుతుంది, మీకులాగే మనకులాగే. భర్త ఏమో లోకంలో ఉంటాడు ఎక్కువ. సరే, బుధవారం పూట బైబిల్ క్లాస్కి వెళ్ళింది. ఇద్దరు పిల్లలేమో కాలేజ్ నుంచి వచ్చి ఇంట్లో కూర్చొని టీవీ తీసుకొని పాపం వాళ్ళ కాలక్షేపణాలు చేస్తున్నారు లోకాన్ని పెట్టుకొని. గబగబగా చర్చి నుంచి ఇంటికి వచ్చింది. గబగబగా వచ్చి రిమోట్ లాక్కుంటుంది వాళ్ళ కొడుకు కూతురు దగ్గర. ఒకసారి రిమోట్ ఇవే త్వరగా అంటుంది. ఎందుకే రిమోట్ అంటే ఎనప రేకులు వస్తుంది అని అంటుంది. ఎనప రేకులు అదే మొగల రేకులు అని. సరే ఏదో రేకులు ఇవే అని చెప్పి తీసుకొని టీవీ ఛానల్ మార్చి అట్లా చూస్తుంటే వాళ్ళ అన్న అంటాడు, చూడే అమ్మ ఎంత ఇంట్రెస్ట్ గా చూస్తుందో అని వాళ్ళ చెల్లికి చెప్తున్నాడు. ఇక కొద్దిసేపు అయ్యేసరికి అది చెల్లింటున్నారా, అమ్మ ఏడుతుందిరా అని అంటుంది. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్న సమయంలో వాళ్ళ వస్తాడండి డ్యూటీ నుంచి. ఎవడు పట్టించుకోవట్లా. ఏమే రూతమ్మ, ఎంతసేపు అయింది వచ్చి, నేను ఒక గ్లాస్ నీళ్ళు కూడా పట్టలేదంటే అది అడగను, ఉండండి అవి చచ్చిపోయిందండి, అది సస్తే నువ్వు ఏడుస్తావేంటి అని అనగానే ఈ డిస్కషన్ జరుగుతూ ఉంది, సీరియల్ నడుస్తూ ఉంది. ఈ లోపల కాలింగ్ బిల్ వచ్చిందండి. కాలింగ్ బిల్ రాగి నేను కొడుకు కాస్త తెలియగలిగినాడు. త్వరగా డోర్ తీయడు, కిటికీల నుంచి చూశాడండి, అయ్యగారు వచ్చాడు. అమ్మమ్మ అయ్యగారు వచ్చింది. కానీ ఏమంటది, ఇప్పుడే కదా నేను చర్చ నుంచి వచ్చాను, అప్పుడే నేను వెనకాల పడి వచ్చేసాడు అయ్యగారు అని చెప్పి ఇక ఉన్న పరంగా ఈ మోకాలు వేసి వాళ్ళ ఆయన్ని వాళ్ళ కొడుకులను కూతురు అందరూ మోకాలు వేపేసి హల్లెలూయా చెప్పండి అంటే హల్లెలూయా చెప్తుంటే వాళ్ళ కూతురు అంటుంది ఛానల్ మార్చేస్తారుగా అంటుంది. సుభాష ఛానల్ పెట్టింది. వాళ్ళ కొడుకు లేచి కాంగిలి తలుపు తీసి వందనాలు అయ్యగారు లోపల పిలవగానే ఈ కూర్చొని ఏడుస్తుంది కదా. ఏమ్మా రూతమ్మ, ఇప్పుడే కదా గురి నుంచి వచ్చావు, మళ్ళీ ఏంటమ్మా అప్పుడే కూర్చొని ఏడుస్తుంటే మరి ఏం చెప్పేదా, ఇంకా మా ఆయన మారలేదా, కొడుకు మారలేదా, కూతురు మారలేదయ్యా అని చెప్పి బోరుమని ఏడుస్తున్నట.
ఈ విషయం పాస్టర్ గారికి తెలియదు ఎందుకు ఏడుస్తుందో. ఇంక ఈ విషయం తెలియక వాళ్ళ ఆయన తిట్టింది. వాళ్ళ ఆయన తిట్టాడు పాపం. వాళ్ళ కొడుకుల కూతురు పాస్టర్ గారికి చాలా మంది తిట్టాడు. మీ అమ్మ అంత భక్తిగా ఉంటుంది మీకు తెలుసారా? బుధవారం వస్తుంది, శనివారం వస్తుంది, శుక్రవారం వచ్చింది, చాపలు వేసింది, మందులు ఊడ్చింది, మందు ముందు కూర్చుంటుంది, ఇలా ఫ్రంట్ లో కూర్చుంటుంది, బోరు బోరు అని ఏడుస్తూనే ఉంటుంది. మీకు ఇప్పుడు కూడా ఏడ్చి వచ్చింది వీటికి, ఇక్కడ కూడా ఏడిపిస్తున్నారు మీరు అని చెప్పి భయంకరంగా తిరుగుతుంటే వీడు పలానంటాడు పక్కన వాళ్ళ కొడుకుతో. అరే అసలు ఎందుకు అయ్యగారికి ఎందుకు ఏడుస్తుందో తెలిస్తే అయ్యగారికి కళ్ళం నుంచి రక్త కన్నీరు వచ్చింది అంటే చెప్పనా డాడీ అంటే వద్దు లేదో చెప్పే ఉంటే మమ్మీ మనకు అన్నం కూడా పెట్టదు, తిడితే తిట్టి మన అయ్యగారే కదా తిట్టలే అని చెప్పి ఆయన తిట్టాడండి. ఆయన హెచ్చరించేశాడు, ప్రార్థన చేసి వెళ్ళిపోయారు. మనం చక్కగా నవ్వుకున్నాం కదండి, ఇది విని చక్కగా నవ్వుకున్నాం. అవును, ఆ వేషధారిని ఆ నటనే చేతిలో బైబిల్, అంతరంగంలో జబర్దస్త్, చేతిలో బైబిల్, అంతరంగంలో సీరియల్. చేతిలో బైబిల్ ఉంటుంది, మీ హృదయంలో అయితే పాపం కూడా ఉంటుంది. ఇదిగో అదే వాళ్ళ కుటుంబం ఏమి కూతురు ఎవరినో ప్రేమించింది, వదిలేసాడు కడుపు చేసేసి. కొడుకేమో దేశం తెమ్మని రోడ్ల పిచ్చోడైతే తిరుగుతున్నాడు. ఎందుకు? నువ్వు నటిస్తున్నావు, నువ్వు నటిస్తున్నావు. నీ కళ్ళు దేవుడు కళ్ళు నేను చూస్తున్నాయి. నీ వెళ్తున్న మార్గం నీకు సరైనగా కనపడుతుంది. ఎవరి మాట వినట్లే ఈ దినాల్లో. అసలు ఎవరొస్తులేంటి, తల్లులేంటి, అసలు ఎవరు కూడా మాట అయినట్లు. పెద్దవాళ్ళ మాటకి లెక్కలేదు, సేవకుడి మాట లెక్కలేదు. ఎంతకొని కుటుంబంలో కొట్లాట్లు, గొడవలు, ఎంత త్వరగా పెళ్లి చేసుకోవడం, త్వరగా విడిపోవటానికి కూడా కారణాలు అవుతున్నాయి. దేవుని చిత్తం లేని వివాహాలు, దేవుని చిత్తం లేకుండా అనేకలు కొనుక్కోవటం, పతనం అయిపోవటం. అందుకని ప్రభు అంటున్నాడు, ఇదిగో నీ మార్గములను జాగ్రత్త. చూడండి, మొదటి సమయాలు 16:7 వాక్యం. 16:7. ఇలా సెలవిచ్చను, లక్ష్య పెట్టుకోము. యెహోవా దేవుడు అంటున్నాడు. ఈ సమూయేలు ప్రవక్త అంటాడు, ఇతను కూడా గొప్ప ప్రవక్తే, కానీ ఎంత ప్రవక్త అయినా మోసపోతున్నాడు. ఎవరిని చూసి? ప్రజలను చూసి అంటున్నాడు, బా ఇంత భక్తిగా ఉన్నాడు, ఎత్తు పొడుగు అన్ని చూసాము, ఇతడే దేశానికి రాజ్యం, ఇతడు దేవుడు ఎన్నుకున్నాడు అని భ్రమపడుతున్నారు. ఈ రోజు ఇక్కడ కూర్చున్న మీరు కూడా దైవ సేవకుల్ని మోసం చేయొచ్చు, భ్రమపరచవచ్చు. కానీ దేవుని మనము ప్రభు ఏమంటున్నాడు, మనుషులు పై రూపం చూస్తారు, నేనైతే అంతరంగాన్ని చూస్తారు. ఇక్కడ కూర్చొని బోరు బోరు అని ఏడుస్తే మేమేమనుకుంటాం తెలుసా? బాబాయ్ ఎంత పశ్చాత్తపడుతున్నారు. ఇప్పుడు వాక్యం ఎత్తబడగానే ఇక స్టార్ట్ చేస్తారు, ఏంటి బోర్ బోర్ ప్రభాని పాత్రని అనుకుంటాం. బాబాయ్ వీళ్ళకి నిజంగా మారుమనసు వచ్చేసింది అనుకుంటాం. ఈ గేటు దాటితే తెలిసింది నీ భక్తి ఏంటో, ఇంటికెళ్తే తెలిసింది నీ జీవితం ఏంటో. దేవుడు ఈరోజు మీ పై రూపం చూసి, మీరు ఇచ్చే కానుకను చూసి, మీరు మందిరంలో చేసే పరిచయలు చూసి, మీరు మందిరంలో చేస్తున్న ప్రతి ఒక్కటి చూసి మేమేం చెప్తా ఉంటాం అందరికి, అమ్మా పరిశుద్ధురాలండి, నీతివంతురాలండి, సేవకుడికి వెన్నంటుకుంటారండి, అన్ని పనులు చేసి పెడతారు అని చెప్పచ్చు మేము. కానీ దేవుడు అంటాడు, ఆ పాప ఈ నటన నాకు తెలుసు అంటాడు. దేవుడు ఏమన్నాడు? పై రూపం చూడ్డు, నీ అంతరంగాన్ని దేవుడు చూస్తుంది. అంతరంగాన్ని పట్టే దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడు. కీర్తనలు 37:5 వాక్యం. మీ మార్గము యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకునుము, ఆయన నీ కార్యము ఈ అంత్య దినములో, ఇదిగో ఈ నూతన సంవత్సరంలో, ఈ నూతన నెలలో ఇక కొన్ని దినాలు ముగించబడుతుంది, మరొక నెలలోకి వెళ్ళపోతున్నాం. ప్రభు ఏమంటున్నాడు, నీ మార్గమును దేవునికి అప్పగించుకో, ప్రతి ఒక్కటి అప్పగించుకో. నువ్వు బయటకు వెళ్ళేటప్పుడు ఇదిగో నీ జర్నీని, నీ ప్రయాణం దేవుడికి అప్పగించుకో, నీ ఉద్యోగం దేవుడికి అప్పగించుకో, ఏ పని చేసినా దేవుడికి అప్పగించుకో. అప్పుడు ప్రభు అంటున్నాడు, నీ కార్యములు సఫలమవుతాయి. ఈ దినాల్లో ఎందుకు నీ కార్యము సఫలం అవ్వట్లేదు?
నువ్వు దేవుడికి అప్పగించుకోవట్లేదు. నీకు నువ్వే నీ చేతిలో పెట్టుకుంటున్నావు, ప్రార్థన అయితే చేస్తున్నావు, కానీ ప్రభా నువ్వు నడిపిస్తే నేను నడుస్తానయ్యా అన్నవాళ్ళు ఎవరు ఉన్నారా? దేవుని మార్గంలో నడుస్తానికి ఇష్టపడుతున్నారా? తెల్లారి గట్లు లెగుస్తున్నారా? వేకుజామున 5ంటికి 4ంటికి లేచి స్తోత్ర ప్రార్థన చేస్తున్నారా? వ్యక్తిగత ప్రార్థన వాక్యం చదువుతున్నామా? అలాగే కుటుంబ ప్రార్థన మనం చేసుకుంటున్నామా? మనము సహవాసం ఐక్యత కలిగి అపోస్తల బోధ ఎందును మనము ఎడతెగక మనం ఉన్నామా? మనము ఈ దినాల్లో ఏమండి ఉన్నామా? ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. ఇదిగో నీ మార్గము దేవునికి అప్పగించుకుంటేనే ఈ 2020 సంవత్సరంలో నువ్వు ఆశీర్వాదమును చూస్తావు, దేవుణ్ణి చూస్తావు. లేకపోతే మన జీవితంలో పోరాటాల శ్రమలే మనం చూడగలుగుతాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2 మార్గాలు ఉన్నాయి. ఇరుకు మార్గం ఉంది, విశాల మార్గం ఉంది. నువ్వే మార్గంలో వెళ్తున్నావు? ఇరుకు మార్గంలోకి వెళ్తున్నావా? విశాల మార్గంలోకి వెళ్తావా? ఇరుకు మార్గంలో ఏముంటది? ప్రార్థన, అభిషేకము, ఉపవాసాలు, దేవుని మందికి రావటము, కృపను కోరుకుంటాం. విశాల మార్గం ఏముంది? ఎంజాయ్మెంట్ ఉంది. చక్కటి సినిమాలు చూడొచ్చు, సీరియల్ చూసుకోవచ్చు, ఇష్టం ఎట్టిగా అంటే ఎంజాయ్మెంట్ ఉంది. కానీ ఈ ఇరుకైన మార్గంలో నువ్వు కోరుకుంటే నువ్వేం చూస్తావంటే, ఏం చూస్తావు? పరలోకాన్ని నువ్వు చూడగలుగుతావు, పరలోకాన్ని నువ్వు చూస్తావు. ఈరోజు ఈ దినాల్లో మనం ఇరుకైన మార్గంలోకి మనము వెళ్ళాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 17వ వాక్యం. 2:17. నీ దేవుడైన యెహోవా నీ ఆయన మార్గంలో నడిపించుచుండగా, చూసావా? నిన్ను దేవుడు నడిపిస్తున్న మార్గంలో నువ్వేం చేసావు? విసర్జించావు. దేవుడు నడిపిస్తున్నప్పుడు, సేవకులు నడిపిస్తున్నప్పుడు ఈ మార్గంలోకి వెళ్లకుండా నువ్వు దేవుని విసర్జించావు. చదవమ్మా. నీకు నీ ఈ బాధలను నువ్వు కలగజేసుకుంటున్నావు కదా. చాలండి. ఈరోజు నీ కుటుంబంలో బాధలు ఎందుకు, కష్టాలు, శ్రమలు ఎందుకు, కన్నీరు ఎందుకు? భార్య భర్తల నెమ్మది లేదు, కొట్లాట్లు, గొడవలు, అప్పుల బాధలు, రోగ బాధలు, ఏ పని చేస్తాం ముందుకు వెళ్ళట్లా, నెమ్మది లేదు, కుటుంబంలో సంతోషము లేదు. ఎందుకండి ఈ బాధలు ఎవరు కలుగ చేశారు? అయ్యో గుళ్ళకి వెళ్తున్నాం, ప్రార్థన చేసి ఈ బాధలు పోవట్లేదు, ఈ బాధలు ఎక్కువైపోయినాయి, దేవుని నమ్ముకొని కానీ బాధలు ఎక్కువైపోయినాయి. ప్రభు ఏమంటున్నాడు? ఈ బాధలు నేను కాదు పెట్టింది, నీకు నీవే కలగజేసుకుని ఈ బాధలు. దేవుని విసర్జించటం వలన, ప్రార్థన చేయకపోవటం వలన, వాక్యం చదువుకోకపోవటం వలన, దేవునికి నువ్వు అప్పగించుకోకపోవటం వలన నీకు నీవే ఈ బాధలను కలగజేసుకున్నావు. ప్రభు చెప్తాడు. ఈ అంత్య దినములో ప్రభు చెప్తున్నాడు, ఇదిగో ఒక విడుదల పొందుకుందాం, మనం ఒక దీవెన మనం పొందుకుందాం. మనము ఎలాగొచ్చామో మనం అలాగ తిరిగి వెళ్ళకూడదు. ఈ రాత్రి కాలం వెళ్ళకూడదు. అప్పగించుకోవాలి మనం దేవుడికి, సరి చేసుకోవాలి. అప్పుడే మన జీవితంలో ఆశీర్వాదం అనేది మనము చూడగలుగుతాం. ఈరోజు నీ మార్గములు ఎలా ఉన్నాయి ప్రభు అర్థం చూడండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వాక్యం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, ఇష్టమైన త్రోవకు తొలిగేను. నీకు ఇష్టమైన త్రోవకు నువ్వు తొలగిపోయావు. ఆదాము అవ్వ కూడా వాళ్ళ ఇష్టకరమైన త్రోవలోకి వెళ్ళి వాళ్ళ జీవితంలో నష్టం తెచ్చుకున్నారు. అది ఎలా నష్టం తెచ్చుకున్నారండి? దేవునితో సహవాసం పోగొట్టుకున్నారు, మహిమ వస్త్రాన్ని పోగొట్టుకున్నారు, రక్షణ వస్త్రాన్ని పోగొట్టుకున్నారు, దేవుని స్వరం వినే కృపను పోగొట్టుకున్నారు. అనేక వాటి దేవుడికి దూరం చేసుకున్నారు. వాళ్ళు దేవుడికి దూరం అయిపోయారు. ఎవరు? ఆదాము అవ్వ. అందుకనే ప్రభు ఏదైతే ఆదాము అవ్వ పోగొట్టుకున్నారో
మన జీవితంలో అది పోగొట్టుకోకుండా నిమిత్తము 2026 సంవత్సరం క్రితమే ఆయన కల్వరి శిలువలో నీ కొరకు నా కొరకు ప్రాణమును పెట్టాడు. ఎప్పుడైతే ఆయన రక్తం కార్చున్నాడో దేవుడు మన జీవితంలో ఆదాము ఏమైతే పోగొట్టుకున్నాడో దేవుడు మనకు ఎన్ని కలగ చేశాడు. పాత నిబంధనలు అయితే ఆదాముతో ఒక టైం పెట్టుకొని వచ్చి పోతా ఉండేవాడు. కానీ నూతన నిబంధనలో, కొత్త నిబంధనలో దేవుడు మనకి ఇచ్చిన కృప ఏంటంటే యుగ సమాప్తి వరకు నేను నీతో ఉంటాను. హల్లెలూయా. యుగ సమాప్తి వరకు నీతో ఉంటాను. నేను నీ చేయి పట్టుకొని, కుడి చేతిని పట్టుకొని నేను నిన్ను నడిపిస్తాను. నువ్వు తప్పిపోకుండా నిమిత్తము ఇదిగో ప్రబంట నేను వెళ్తున్నా, నీకు ఒక ఆదరణకర్త ఆత్మను పంపిస్తాను. ఆ ఆత్మ మీ మధ్యలో ఉంటది, మీ మధ్యలో సంచరిస్తుంది. దేవుడు మనకి ఎంత కృప, ఎల్లప్పుడూ ఆయన స్వరం వినటానికి దేవునికి అభిషేకము, దేవునికి ఆత్మతో నేను నింపబడి ప్రభు నీలో సంచరిస్తావు. యుగ సమాప్తి వరకు నీతో ఉంటాను. నిన్ను పరలోకం తీసుకెళ్లేంత మటుకి నీ చేయి నేను విడిచిపెట్టను. నీతోనే ఉండి నేను యుద్ధము చేస్తాను. నీ పక్షమున దేశమంతా కరువు ఉంటది, నీ ఇంట్లో కరువు ఉండదు. నీ ఇంట్లో సంతోషం ఉంటది, నీ ఇల్లు ఒక పరలోకంగా మారిపోయింది. ఇదిగో ప్రభు అంటున్నాడు, అప్పగించుకుంటావా దేవునికి? ప్రభు అంటున్నాడు, ఇదిగో నీ మార్గములు ఎలాగెళ్తున్నావు? ప్రభు అంటున్నాడు, ఇదిగో సరి చేసుకోగలుగుతావా? మీకు మీరే మీ కష్టాలు మీరు కొని తెచ్చుకుని చూడండి. మొదటి పేతురు, 2 పేతురు 4వ అధ్యాయము 19వ వాక్యం. కాబట్టి దేవుడి చిత్త ప్రకారము దేవుడి చిత్త ప్రకారంగా బాధలు ఉన్నాయి. ఏమండి? దేవుడి చిత్త ప్రకారంగా బాధలు లేవా? ఉన్నాయి. దేవుడి చిత్తంలో బాధలు ఉన్నాయి. బైబిల్లో యోబును ఒక భక్తుడు ఉన్నాడు. యోబును ఒక భక్తుడు ఉన్నాడు. ఈయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, చెడుతనాన్ని హసించుకున్నాడు. ఆ దేశంలో అతను చాలా గొప్ప వ్యక్తి, పరిశుద్ధుడు కూడా. ఒక దినము యోబు జీవితంలో దేవుని చిత్తకరమైన బాధల్ని దేవుడు పంపించాడు యోబు మీదకి. ఉన్న ఫలంగా ఒక దినాన్న యోబు ఎప్పుడు కూడా ప్రార్థన పరుడు, గొప్ప ప్రార్థన పరుడు. ఆయన స్వార్థ ప్రకటించడు, పాటలు పాడేరు కాదు కానీ, ఆరాధికుడు కాదు కానీ గొప్ప ప్రార్థన పరుడు. అరుణోదయం లేచి బిడ్డల కొరకు ప్రార్థించాడు. ప్రతి దినము తన బిడ్డల కొరకు, తనకున్న ఆస్తిని కొరకు అంత కంచి వేయబడింది. ఏ దుష్టుడు కూడా ముట్టలేడు. ఒక దినాన్ని అపవాది యోగును పరీక్షించమని ప్రేరేపిస్తే దేవుడు ఓకే వెళ్ళి పరీక్షించుకోవాలి, కంచి తీశాడు. ఒక దినాన యోగు బిడ్డలు వచ్చి, నాయన పెదనాన్నింటికి వెళ్తాం, భోజనం చేసి వస్తాము అని చెప్తే, సరే వెళ్ళండి జాగ్రత్త అని చెప్పి ఆ బిడ్డలు వెళ్ళారు. యోగు రూపులోకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. 2 గంటలు అయిపోయింది, 3 గంటలు అయిపోయింది, ఇంకా రావట్లేదు. సడన్గా ఒకరు వచ్చి తలుపు కొడుతున్నారు. తలుపు తీయగాని యోగుకి 10 మంది బిడ్డలు చనిపోయారు. భార్య గుండెలు బాదుకొని ఏడుస్తుంది. భార్య అంటుంది, ఇదిగో నువ్వు నమ్ముకున్న ఈ దేవుడు చూడు 10 మంది బిడ్డలు తీసేసుకున్నాడు, ఒక్క బిడ్డలు కూడా బతికించలేదు, మనకి బిడ్డలు లేకుండా చేశాడు ఈ దేవుడు అని తిడుతుంటే, అప్పుడు యోగు అక్కడికి వచ్చి చూసి, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, దేవుడికి స్తుతి కలుగునుగా. స్తోత్రం చెప్తున్నాడు అక్కడ. చక్కగా పలికో ఈ వాక్యం నీ జీవితంలో జరిగితే దేవుడికి స్తోత్రం అంటావా? నీ కొడుకునే తీసేసుకున్నాడు, నీ ఆస్తే పోయింది, నువ్వు స్తుతించగలుగుతావా? చక్కగా చెప్పు దేవుడికి స్తోత్రం అని. నాకు కూడా ఆశ్చర్యం వేసింది, ప్రభా ఎలా చెప్పగలిగాడయ్యా, ఎలాగా ఆ సమయంలో స్తుతించాడు. అందరూ ఏడుస్తుంటే యోగు ఒక్కడే ఆడవట్ల,
యోగు ప్రభుని స్థుతిస్తున్నాడు, యోగు దేవుని స్థుతిస్తున్నాడు. అప్పుడు బైబుల్ అయితే రాయబడలేదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలియపరిచింది. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, యోగు అంటాడు, ఆ పక్కన పనివాడు అడుగుతున్నాడు, ఎంత భయంకర శోధన నీకు వస్తే ఎలాగ నువ్వు స్థుతిస్తున్నావు యోగు అని అంటే, యోగు ఏమన్నాడు తెలుసా? చనిపోయిన ఈ 10 మంది బిడ్డలు నేను చూడట్లేదు, తిరిగి నాకు 10 మంది బిడ్డలు దేవుడు నాకు ఇవ్వబోతున్నాడు అంటాడండి. చప్పలు పెట్టిన తిరిగి నాకు దేవుడు ఇంకొక బిడ్డని ఇవ్వబోతున్నాడు 10 మందిని అంటున్నాడు. ఆ మాట చెప్పుకొని ఇంకొక పరిగెత్తుకుంటూ వచ్చాడు. నీ ఆస్తి పోయింది, సంపాదన అంతా పోయింది అంటున్నాడు. ఇదిగో 200గా నాకు దేవుడు ఇవ్వబోతున్నాడు అంటున్నాడండి. హల్లెలూయా. కొన్ని దినాలు అయిపోయింది, రోగిష్ఠుడైపోయాడు యోగు. చర్మ వ్యాధి వచ్చింది, చీమలు, వాసన, కంపు, భయంకరంగా భయంకరంగా అస్థి పంజరం అయిపోయాడు యోగు. యోగు భార్య వచ్చి డాక్టర్ పిలిపించింది. ఒక్కసారి చూపిస్తే, అమ్మ 2-3 రోజుల కంటే ఇక మీ ఆయన బతకడమ్మా, ఇక బతకడు అని చెప్పే, కానీ యోగు భార్య గుండె పగిలిపోయి వచ్చింది. ఇదిగో నీ దేవుడు బిడ్డను తీసుకున్నాడు, ఆస్తిని తీసేసుకున్నాడు, ఇప్పుడు నువ్వు కూడా చచ్చిపోబోతున్నావు, ఇంక 2-3 రోజుల కంటే నువ్వు బతకమంట. ఎవరు చెప్పారమ్మా అంటే, డాక్టర్లు చెప్పారండి అంటే. వాళ్ళందరూ పనికి మళ్ళ వైద్యులు వాళ్ళు అట్టగా చెప్తారు. ఇదిగో వాళ్ళ భార్య తప్పుడు ఏమంటున్నాడు తెలుసా? పిచ్చిదాన్న, ఎవడు చెప్పాడు 2-3 రోజులు చచ్చిపోతారని? ఇదిగో ఏమనేసి యోగు, నేను 3-4 తరాలు చూస్తాను అంటాడండి. చప్పట్లు కూడా దేవుని మైకొచ్చి గట్టిగా. ఎప్పుడు అన్నాడు ఆ మాట? 3 రోజులు చచ్చిపోతారు అన్నాడు. 3 రోజులు ఎండిపోయాడు. ఒక దర్శనం యోగుకుంది, పోగొట్టుకుంది చూడట్లా, దేవుడు ఇవ్వబోతుంది చూస్తున్నాడు. ఇవ్వబోతుంది దేవుడు చూస్తున్నాడు. ఇవ్వబోతున్న ఆరోగ్యాన్ని ఒక దర్శనంలో చూస్తున్నాడు. ఇవ్వబోతుంది ఆస్తిని చూస్తున్నాడు. ఈ సంవత్సరం 2020 సంవత్సరం ఒక దర్శనమును చూడు. ఈ రోజున రాత్రి కాలం ఒక దర్శనం కలిగి ఉండు. నీ జీవితం 2020 సంవత్సరంలో ఏమేమైతే నష్టపోయావో, ఏ విషయంలో నీ జీవితం అపజయం కలిగిందో, దేవుడు తిరిగి నువ్వు పొందుకోబోతున్నావు. నీ పరిశుద్ధం కొట్టుకున్నావా, తిరిగి నువ్వు పరిశుద్ధులు పొందుకోకపోతున్నావు. తిరిగి ఆరోగ్యాన్ని పొందుకోబోతున్నావు. తిరిగి ఆర్థికంగా పొందుకోబోతున్నావు. తిరిగి నువ్వు ఒక మంచి గృహాన్ని పొందుకోబోతున్నావు. తిరిగి నువ్వేది పోగొట్టుకున్నావు, ఈ రాత్రి కాలం ప్రభు చెప్తున్నాడు, అది నువ్వు తిరిగి పొందుకోబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, భయపడద్దు. దేవుని చిత్త ప్రకారంగా శ్రమలు వస్తాయి, దేవుని చిత్త ప్రకారంగా శోధనలు వస్తాయి, పోరాటాలు వస్తాయి. దేవుడు నిశ్చయంగా దేవుడు నీకు ఒక జయము ఇవ్వబోతున్నాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 2 దినవృత్తాంతాలు 15వ అధ్యాయము 17వ వాక్యం. పదిహేను 19 చదమ్మా. 15-19 15-17 సారీ, 15వ అధ్యాయము 17వ వాక్యం. ఆశ ఉన్నత స్థలం నందు బ్రతికిన కాలమంతయు యథార్థంగా ఉన్నాడంట. తీసుకొని దేవుని మందిరం 35 సంవత్సరములు ఇతడు రాజ్య పరిపాలన చేశాడంట. యుద్ధములే లేవంటండి. ఎందుకు? యథార్థవంతుడిగా ఉన్నాడు. యుద్ధములు అంటే ఏంటి? భార్య భర్తలు యుద్ధాలు, రోగం ఒక యుద్ధము, అప్పులను ఒక యుద్ధము, ఏ పని చేసి అప్పు చేయాలి. ఈ యుద్ధాలు 35 సంవత్సరాల దాకా లేదంట ఆశ. ఎందుకు? దేవుడి శైలి యథార్థంగా ఉంది. ఆయన మార్గము దేవుడికి అప్పగించుకున్నాడు. ఈ దినాల్లో నీవు కూడా దేవుడికి అప్పగించుకోగలుగుతావా? దేవుడికి అప్పగించుకొని నువ్వు నిలబడగలుగుతావా? మీ జీవితంలో కూడా నిత్యంగా ఒక ఆశీర్వాదాన్ని మీరు చూడగలుగుతారు. నిత్యంగా దేవుని ఒక దీవెని మీరు
చూడగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. మీ ముఖాలు చూస్తుంటే చాలా నీరసంగా, ఎప్పుడు వాక్యాలు ముగిస్తారా అని ఎదురు చూసినట్టుగా ఫేస్లు కనపడుతుంది. ఎందుకంటే పాపం ఉదయం నుంచి సాయంత్రం దాకా పనులకి వెళ్ళాల్సి వచ్చారు. నేను కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. ఎక్కువ అయిపోయిందండి వాక్యం. ఆ ఎక్కువసేపు మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, ఎందుకంటే రేపు మళ్ళీ మీరు పొలాల పనులకి వెళ్ళాలి, చేయాలి. అందుకే నేను లేట్ గా వచ్చాను కదా, 8గా వచ్చింటే బాగుండేది. కానీ దేవుడు అంటున్నాడు ఆశలాగా, ఈరోజు మీ ఇంట్లో యుద్ధాలు ఉన్నాయి. ఎందుకు యుద్ధాలు ఉన్నాయి? యథార్థత లేదు. అప్పగించుకొని దేవుడికి మీరు మీ మార్గములు దేవుడు చూస్తున్నాడు. ఒక తీర్మానం చేసుకుందామా, మనం పశ్చాత్తాపడదామా, అప్పగించుకుందామా. మనం ఒక్కసారి అందరు లేచి నిలబడదాం. మనం ఒక్కసారి దేవుని సన్ని లేచి నిలబడదాం. దేవుణ్ణి అడుగుదాం ఈ రోజున, ప్రభా మీరు నాతో మాట్లాడండి అయ్యా, ఒక కృపనివ్వండి అయ్యా అని అడుగుదాం దేవుణ్ణి. ఈరోజు నిత్యముగా దేవుడు మిమ్మల్ని దీవించి పంపిస్తాడు. నిత్యముగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఇక్కడి నుంచి పంపిస్తాడు. మీ మార్గములను దేవుడికి అప్పగించు, మీ మార్గములు పరిశోధించుకోమంటున్నాడు దేవుడు. మీ మార్గములు సరి చేసుకోమంటున్నాడు దేవుడు. పరిశోధించుకొని తెలుసుకో. నీ జీవితాన్ని నువ్వు పరీక్షించుకోవచ్చని రాత్రి కాదు, ఎక్కడ తప్పిపోయావో నువ్వు దేవుని ఒక తీర్మానం చేయగలిగితే నీ జీవితంలో అద్భుతం చూస్తావు, నీ కుటుంబంలో అద్భుతం చూస్తావు. ఆయన మహిమనికి దేవుడు తోడు ఇస్తాడు. దేవుడు ఒక వెలుగు ఒక విశ్వకతని తల్లి దేవుడిని ప్రేమిస్తాడమ్మా. దేవుని యొక్క కృప ఉంది నీ మీద, భయపడతాడు దేవుడు. చాలా పోరాటాలు ఉండగా, చాలా శ్రమలు ఉండగా వెళ్తున్నావు. ప్రభంటున్నాడు కన్నీరు దేవుడు చూస్తున్నాడు. నిశ్చయంగా ప్రభంటున్నాడు నిన్ను ప్రేమిస్తాను, భయపడద్దు. నీ హృదయవాంఛనని దేవుడు తీర్చబోతుంది. ఇదిగో నూతన బలము, నూతన ఆరోగ్యం ఇవ్వబోతాడు. ఆర్థికమైన పోరాటాలు కుటుంబంలో కనపడుతుంది. ఇదిగో ఒకప్పుడు బలముగా ప్రార్థన చేస్తే మంచి దర్శనాన్ని చూసావు, కానీ దుష్టుడైతే నేను చాలా పోరాడుతున్నాడమ్మా. ఇదిగో నా సన్నిధికి ఇస్తున్నాడు, ఆయన కృపనికి దేవుడు తోడుకి ఇస్తున్నాడు, భయపడద్దు. నీ ఆరోగ్య విషయంలో కూడా కృప ఉంది. నీ భక్తుల మార్పులు చూస్తున్నా కూడా భయపడద్దు అంటున్నాడు దేవుడు. నిత్యంగా ఆయన సన్నిధి, నిత్యంగా దేవుడు ఒక కృప ఉందమ్మా, భయపడద్దు. చెల్లి దేవుడిని ప్రేమిస్తున్నాడు అంటున్నాడు దేవుడు. ఆయన మహిమను చూస్తున్నా కూడా భయపడద్దు అంటున్నాడు దేవుడు. ఇదిగో ప్రతి ఒక్క పోరాటంలో దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఇదిగో దేవుడు ఒక కనికరంలో చూస్తానంటున్నాడు దేవుడు. ఇదిగో బలహీనత లేని దేవుడి ఒక బలముని శక్తిని అనుగ్రహిస్తానంటున్నాడు దేవుడు. ఇదిగో నూతన కృప, నూతన కనికరం మీకు ఇవ్వబోతున్నానంటున్నాడు దేవుడు. పోరాటాల మీద దేవుడు మీకు ఒక జయం ఇస్తానంటున్నాడు దేవుడు. ప్రతి చెల్లి దేవుడు నీకు అద్భుతమైన కృపని ఇవ్వబోతున్నాడు. ఒక కార్యం కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావు, నీ గర్భాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు దేవుడు. ప్రభుని దీవించి పంపిస్తాను, బిడ్డ భయపడద్దు. నీకు ఇచ్చిన మంచి మనసే దేవుడిని గొప్ప విడుదల కార్యం చేస్తాను, బిడ్డ భయపడద్దు అంటున్నాడు దేవుడు. విడుదల కార్యం చూస్తారు. పోరాటాల నుంచి దేవుడు మీకు జయమిస్తానంటున్నాడు దేవుడు. ఆయన సన్నిధి ఉంది, బిడ్డ భయపడద్దు. దేవుడు సన్నిధి నీకు కృపతి భయపడుతుంది. అరికల మాత్రం దేవుడు ఒక కృప్తిని పంపడానికి కారణం నా బిడ్డ దేవుడు చెప్పాడు. చాలా పోరాటాలు, చాలా శ్రమలు గుండగా వెళ్తున్నావు, బయటికి నవ్వుతున్నావు, కానీ హృదయమంతా చాలా దిగులు కన్నీటితో కలిగిపోతున్నావు, చాలా మాటలతో గాయపరచబడ్డావు. జగత్తున్నది భయపడకముందే దేవుడిని ఎన్నుకున్నాడు అంటున్నాడు దేవుడు. ఇదిగో దేవుడు ఒక పనిలో నేను బలముగా వాడుకోబోతున్నాను అంటున్నాడు దేవుడు. నిన్ను ఆశీర్వదిస్తున్నాడు ఈ సంవత్సరం అంటాడు. ఇదిగో నువ్వు చేయబోతున్న ప్రతి ఒక్క సేవ పరిచయం వర్ధిల్లిపోచేస్తున్నా కూడా భయపడదు. ఆయన మహిమ, ఆయన వెలుగుని ఇదిగో నీ ముందు అగ్ని వెళ్ళి తిన్న అద్భుతాలు చేస్తాను బిడ్డ. కంగిపోతుంది విషయంలో ఆయన సన్నిధికి దేవుడు తోడుకి ఇవ్వబోతున్నాను అంటున్నాడు దేవుడు.
ఆయన వెలుగును మీకు దేవుడు తోడుగా ఇవ్వబోతున్నాడు అంటున్నాడు దేవుడు. నూతన కృపను ఇవ్వబోతున్నాడు, నూతన సన్నిధిని ఇస్తున్నాడు. ఇప్పుడు దేవుని ఒక అభిషేకం తాకుతుంది, దేవుని ఒక ప్రేమ ఇప్పుడు మిమ్మల్ని తాకడాన్ని చూస్తున్నాం. భయపడద్దు అంటున్నాడు దేవుడు. బిడ్డల విషయంలో హృదయంలో చాలా కలవరంతో నిలబడ్డా మంచి మనసు ఇచ్చాడు దేవుడు. అబ్రహాం మీద ఆశీర్వాదం నీ మీద ఉంది. చాలా పోరాటాలు, చాలా శ్రమలు కూడా వెళ్తున్నాను. నీ సేవ పరిచయంలో చాలా నిందలు, చాలా పోరాటాలు కనపడుతున్నాయి. కానీ ప్రభండి చేయని విడిచిపెట్టలేదు. నువ్వు నాకు ఇష్టమైన బిడ్డమంటున్నాడు దేవుడు. నీ కన్నీరు ఎక్కడ వ్యర్థంగా పోదు నా బిడ్డ అంటున్నాడు దేవుడు. మిమ్మల్ని దేవుడు ఒక మరణం నుంచి కూడా కాపాడేనట్టున్నాడు దేవుడు. ఇది ఈ సంవత్సరంలో నేను బలంగా దేవుడు నీ పట్ల నేను కార్యం చేయబోతున్నాను అంటున్నాడు దేవుడు. పిలిచిన పిలుపులు నమ్మకంగా నిలబడినంతే చాలా అంటున్నాడు దేవుడు. ఆయన మహిమను గురించి చూడబోతున్నాను. ఇదిగో నా కృపలు మీకు దేవుడు తోడుగా ఇస్తానని యెషయా గ్రంథం 41:10 వాక్యం ప్రకారంగా ఆయన కృపలు మీకు దేవుడు తోడుగా ఇస్తున్నాను అంటున్నాడు దేవుడు. పోరాటాల మీద దేవుడు మీకు ఒక జయం ఇస్తాను బిడ్డ, భయపడద్దు అంటున్నాడు దేవుడు. ఆయన వెలుగు నీ మీద ఉంది నా కుమార్తె. దేవుడు ఒక ప్రేమని తాగడానికి చూస్తున్నాడు, దిగులు పెట్టుకోద్దు అంటున్నాడు దేవుడు. ఇదిగో పోరాటాలు కుటుంబంలో కనపడుతున్న కుమార్తె, అదే పడద్దు అంటున్నాడు దేవుడు. జయమిస్తాను కుమార్తె, భయపడద్దు అంటున్నాడు. ఏ విషయంలో నువ్వు నలిగిపోతున్నావో దేవునికి అప్పగించుకోమంటున్నాడు దేవుడు. ఇదిగో అపవాదిగాడైతే పోరాడుతున్నాడు, నీకు దిగులు పెట్టుకోద్దు అంటున్నాడు. ఆయన సన్నిధి నీకు దేవుడు తోడిగిస్తున్నాడు. ఇదిగో నా కృప ఉంది నా బిడ్డ, భయపడద్దు అంటున్నాడు దేవుడు. ఆ తండ్రి కళ్ళ మంది పొందుకో, దేవునికి అభిషేకాన్ని పొందుకో. ఇప్పుడు ఒక విడుదల, ప్రతి ఒక్క చీకటి ఒక విడుదల. అపవాదితో పోరాడుతున్నాడు తల్లి. చాలా కుటుంబంలో డిస్టర్బెన్స్ కనపడుతుంది, నెమ్మది లేదు, సమాధానం. ఒకసారి ఎందుకు ఈ జీవితమో చనిపోతే బాగుంటది కదా, ఏ పని చేస్తే ముందుకు వెళ్ళట్లేదు. చాలా నిందలు, చాలా గాయాలు తెలియ హృదయం కనపడుతుంది. ప్రభు అంటున్నాడు భయపడద్దు, పొందుకో. దేవుడు ఒక మహిమనిస్తున్నాడు. ఇదిగో ఆయన కృపని తోడుగా, భయపడద్దు అంటున్నాడు దేవుడు. ఇదిగో దిగులు పెట్టుకోవద్దు అంటున్నాడు దేవుడు. ఆయన కనికరం మీకు దేవుడు తోడిగిస్తున్నాడు, ఆయన వెలుగులు మీకు దేవుడు తోడిగిస్తున్నాడు, భయపడద్దు అంటున్నాడు దేవుడు. అందరం ప్రార్థన చేసుకుందాం, దేవునికి అప్పగించుకుందాం, దేవుని అడుగుదాం. ఈ రోజున పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రం. అయ్యా కృప కలిగిన దేవానికి